ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశగా ప్రయాణించడం వలన దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది. ఈనాటి నుంచి చాతుర్మాస వ్రతాన్ని ఆరంభిస్తారు. ఈ వ్రతకాలంలో వచ్చే ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదటిది కావడం చేత ఇప్పటి నుంచి ఒకదాని తర్వాత మరొకటిగా వచ్చే పండుగల పర్వానికి ఇదే నాంది కనుక ఈ పండుగను తొలి ఏకాదశి అని కూడా అంటారు. నేటి నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణ ప్రసక్తి. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి వ్రతాన్ని శైవ, వైష్ణవ, సౌరవాది మతస్థులందరూ విష్ణు ప్రీతి కోసం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు దశమి రోజు నుంచి సాధనలో కొనసాగుతారు. దశమి నాడు ఒక్క పూట భోజించి నియమాలు పాటిస్తూ 4 నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఏకాదశి నాడు ఆచరించే వ్రతంలో ఉపవాసం ముఖ్య భాగం.